నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. మళ్ళీ 2 ఏళ్ల తర్వాత స్విమ్మింగ్ పూల్ ని పునఃప్రారంభించిన ఎమ్మెల్యే, మాజీ ఎంపీ. కృష్ణా జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం, కూలిపోయిన కరెంటు స్తంభాలు, నీట మునిగిన కూరగాయల తోటలు. కూల్ డ్రింకులు ఆశ చూపి 2 పిల్లల కిడ్నాప్, పోలీసుల అదుపులో కిడ్నాపర్లు. గుంటూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం, 100 ఎకరాల్లో మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి. ఇక డీటెయిల్ చూస్తే, కోవిడ్ మహమ్మారితో మూతపడిన స్విమ్మింగ్ పూల్ని మళ్ళీ 2 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యే కాలూరు వెంకటేష్, మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హనుమంతరావుతో కలిసి అంబర్పేటలో ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ అధికారులు, సమ్మర్ కోచింగ్ క్యాంప్కు హాజరైన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ, అంబర్పేట నుండి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయాలనే ఉద్దేశంతో నాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డిని ఒప్పించి అంబర్పేటలో స్విమ్మింగ్ పూల్ని ఏర్పాటు చేశామన్నారు. రాజీవ్ గాంధీ స్విమ్మింగ్ పూల్లో ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ కాంపిటీషన్ పెట్టాలని కోరుతున్నా. ఇక ఏపీలోని కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి, చల్లపల్లి, అవనిగడ్డ, ఘంటసాల మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. కరెంటు స్తంభాలు ఎక్కడికక్కడ కూలిపోయాయి. కూరగాయల తోటలు నీట మునిగాయి. కరకట్టలు తెగిపోయాయి. రోడ్లపై భారీగా చెట్టు పడడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పెట్టాడు, దాచాడు. నాన్నకంటే మనకన్నా కర్రలు లేవనుకో. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రామ శివార్లోని పంట పొలాల్లో మంటలు అంటుకున్నాయి. సుమారు 100 ఎకరాల్లో మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెనాలి ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని 46 గ్రామాలకు విద్యుత్ సరఫరా లేక గిరిజనులు అవస్థలు పడుతున్నారు. గత 4 రోజులుగా ఈ గ్రామాల కరెంటు సరఫరా లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు విద్యుత్ అటు మంచినీటి సదుపాయం లేక తీవ్ర అవస్థలు పడుతున్నామంటూ గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాది కొమరాడ మండలము గంగరాజు పంచాయతీ సోనాస్ గ్రామము. అలాగే 4 పంచాయతీలకి ఇప్పటికీ కరెంట్ లేదు. ఇంతవరకు అధికారులు వచ్చి చూసి చూడనట్లుగా వెళ్ళిపోతున్నారు. 3-4 వచ్చి పని చేస్తున్నారు. అంతకంటే ఎక్కువ మంది ఎవరు రావట్లేదు. ఎక్కువైనా కొద్దిగా చూసి నీరు తాగేందుకు నీరు గట్రా ఇబ్బంది అవుతుంది. చిన్నపిల్లలు కూడా రాత్రిపూట పడుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల సరైన స్పందన తీసుకుంటారని పై అధికారులను మేము కోరుకుంటున్నాము. 4 రోజులైనా కరెంట్ రాలేదు. ఇంకా 4 రోజులు అవుతుందని అనుకుంటున్నాము. కానీ అధికారులు ఎక్కువ మంది వచ్చి చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాము మేము. విజయనగరం జిల్లా బాడంగి మండలంలో 2 పిల్లల కిడ్నాప్ కలకలం సృష్టించింది. మధ్యాహ్నం 1 గంట సమయంలో కూల్ డ్రింకులు ఆశ చూపి 2 చిన్నారులను ఓ మహిళ కిడ్నాప్ చేసింది. అప్రమత్తమైన తల్లిదండ్రులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియపరచడంతో వారు రంగంలోకి దిగారు. కిడ్నాపర్లు ప్రయాణిస్తున్న కారు నెంబర్లు ఆధారంగా రాజాం సమీపంలోని వారిని అదుపులోకి తీసుకున్నారు. పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించినట్టు బొబ్బిలి డీఎస్పీ మోహన్ రావు తెలిపారు. మండలం బెంకులూస్ గ్రామంలో ఈరోజు ఉదయం సుమారు 11-11:30 ప్రాంతంలో 2 పిల్లలు కిడ్నాప్ అయినారు. సుస్మిత అని 11 years అమ్మాయి ఒకరు, అలాగే జన్విత్ అని 8 months బాబు. వీళ్ళిద్దరిని ఒక లేడీ తీసుకుపోయింది. ఆవిడ పేరు గుగ్గిలాపు శోభ. యాక్చువల్గా ఈ శోభ విజయవాడ. ఈ ధన్విత్ వాళ్ళ అమ్మమ్మ గారు విజయవాడ కూలిపల్లికి వెళ్ళినప్పుడు ఆవిడకి పరిచయం అయింది. దాంతో గతంలో ఒకసారి ఇక్కడికి వచ్చింది ఫ్రెండ్లీగా. ఒక 2-3 days నుండి వెళ్ళిపోయింది. అలాగే మొన్న మళ్ళీ ఇక్కడికి వచ్చింది. వస్తూ ఆ పిల్లల్ని నిన్న విజయనగరం తీసుకెళ్ళి మా తల్లి గారిని తీసుకెళ్ళి షాపింగ్ కట్ చేసుకున్నారు. ఈరోజు సరదాగా ఈ పిల్లలతో పాటు ఈ సుస్మిత కూడా ఉండి అక్కడ అబ్బాయిని ఎత్తుకుని ఆడుకుంటుంది. దాంతో ఇద్దరిని ఈరోజు ఒక కారు ఫోన్ చేసి తెప్పించి ఆ కారులో తీసుకుపోయింది. ఆ కార్ డ్రైవర్ కూడా తెలియదు. ఇలా బేరానికి వెళ్ళాలంటే విజయనగరం చెప్పింది. ఆయన వచ్చాడు. ఆ తర్వాత విజయనగరం కాదు పాలకొండ. 2 పిల్లలు నా పిల్లలే. నా భర్తకి నాకు డిస్ప్యూట్స్ ఉన్నాయి, అందుకే తీసుకెళ్తున్నాను అని చెప్పింది. తీసుకెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు తర్వాత చూసుకొని 1:30 వాళ్ళు చూసుకున్నారు. మనకి 2 o'clockకి బాడీ పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇచ్చారు. వెంటనే బాడీ ఎస్ఐ గారు, రాజాం స్టాఫ్, తెల్లం వీళ్ళంతా ఉండి మాకున్న టెక్నాలజీని ఉపయోగించి ఆవిడ ఎక్కడున్న లొకేషన్ తెలుసుకొని వెంటనే వాడిని 1 గంటలోనే పట్టుకొని పిల్లలిద్దరిని కూడా తల్లిదండ్రులకి అప్పగించామండి. ఈ కేసు ఎందుకు తీసుకెళ్ళింది అనేది ఇంకా మాకు మిస్టరీగా ఉంది. దాన్ని దర్యాప్తు చేస్తున్నాం. ఏపీలోని విశాఖ జిల్లాలో భారీగా మత్తు ఇంజెక్షన్లను పోలీసులు పట్టుకున్నారు. 4 బాక్సుల ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ చెందిన 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. నిందితులు 1300 రూపాయలకు ఇంజెక్షన్ను బాక్స్ కొనుగోలు చేసి 6000 రూపాయలకు విక్రయించేవారు. లీలాహమాల్ భీమిలి ప్రాంతంలో పెంటాజోస్ సైన్ ఇంజెక్షన్లు విక్రయిస్తుండగా వారిని పోలీసులు పట్టుకున్నారు. వీడియో కూడా పంపించాను. ఏపీలోని అనంతపురంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆ పార్టీ నేతలను పిఎస్సి చైర్మన్ పయ్యావుల కేశవ్ పరామర్శించారు. ఈ సందర్భంగా కేశవ్ మాట్లాడుతూ పోరు గర్జనకు బయలుదేరిన సిపిఐ నేతను అడ్డుకోవడం అప్రజాస్వామికమని అన్నారు. ఢిల్లీలో దేశంలో లేని ఆంక్షలు ఏపీలో ఎందుకు అమలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో పెరిగినటువంటి డీజిల్ పెట్రోల్ ధరలకు నిరసనగా కమ్యూనిస్టు పార్టీలు ఇచ్చినటువంటి పోరుగర్జన కార్యక్రమానికి హాజరు కాకుండా ఎక్కడికక్కడ నేతల్ని ఈ రకంగా అరెస్ట్ చేయడం అనేటువంటిది అప్రజాస్వామికమైన చర్య. అందులోనూ వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసుల్లో కూడా ఆశ్చర్యంగా ఉన్నాయి. వీళ్ళు మెన్షన్ చేస్తున్నటువంటిది
ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినకి నిరసనగా అనొచ్చు, కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు అనేటువంటిది పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులోనే మాట్లాడుతున్నారు. ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఎప్పుడైందో నాకైతే అర్థం కావట్లేదు. ప్రభుత్వం ఈజ్ అ కంటిన్యూస్ థింగ్. ప్రభుత్వంలో ఓ పార్టీ ఒకసారి ఉంటుంది, ఇంకో పార్టీ ఇంకొకటి ఉంటుంది, కానీ ప్రభుత్వానికి పార్టీలు ఉండవన్నటువంటిది కూడా బేసిక్స్ లేకోకుండా ఉన్నాయి. ఢిల్లీలో లక్షల మంది పోలీసులు సంవత్సరం పాటు ధర్నా చేశారు. ఈ రోజుకి ధర్నా చౌక్లో నిరంతరంగా ధర్నాలు జరుగుతూనే ఉంటాయి. అది ప్రజాస్వామ్యంలో నిరసన అనేటువంటిది ఒక ప్రాథమికమైన హక్కు. ఆ ప్రాథమిక హక్కుని కూడా కాలరాసేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుందనంటే ఆయన ఎంత డెమోక్రసీ మీద నమ్మకం ఉందో అర్థమవుతుంది. ఈరోజు రామకృష్ణ గారిని, జగదీష్ గారిని, ఇతర నాయకులు పెద్ద సంఖ్యలో బయలుదేరినటువంటి నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి ఒక్కొక్కరిని డిఫరెంట్ పోలీస్ స్టేషన్లకు తీసుకుని పోకుండా చేయడం అనేటువంటి దుర్మార్గమైనటువంటి చర్యగానే భావిస్తాం. ఖచ్చితంగా దీనికి భవిష్యత్తులో ఈ ప్రభుత్వం కోర్టు మెట్లు ఎక్కాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకనంటే ఢిల్లీలో లేని నిషేధం, దేశంలో లేని నిషేధం, స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం వచ్చిన రోజు నుంచి లేనటువంటి నిషేధం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచే ధర్నాలు, నిరసనల మీద ఎందుకు నిషేధం వస్తుంది? సంఘ విద్రోహ శక్తులు అనేటువంటి పదాలని కూడా నోటీసుల్లో వాడుతున్నారు ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని అని అంటే వీళ్ళందరూ కూడా గాంధీలు మిగిలిన వాళ్ళందరూ సంఘ విద్రోహ శక్తులుగా కనపడుతున్నారా? డెఫినెట్గా ఇట్లాంటి కార్యక్రమాలతో ప్రజా ఉద్యమాల్ని ఎక్కువ కాలం ఆపలేరు అని మాత్రం స్పష్టం చేయదలుచుకుంది. ఇటీవల ఆంజియోప్లాస్టీ చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న నగరికల్ మాజీ సర్పంచ్ పన్నాల రంగమ్మ రాఘవరెడ్డిని ఎమ్మెల్యే చిరుమతి లింగయ్య ఆయన నివాసంలో కలిశారు. ఆరోగ్య పరిస్థితి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా నగరికల్ మండలం వల్లభాపురం గ్రామం చెందిన తిరుపారి ఐలమ్మ అనారోగ్యం బారిన పడ్డారు. చికిత్స కోసం ఆర్థిక స్తోమత లేక ఎమ్మెల్యే చిరుమతి లింగయ్యను ఆమె కలిశారు. వైద్య ఖర్చుల నిమిత్తం 2 లక్షల రూపాయల ఎల్ఓసి చెక్కును ఎమ్మెల్యే మంజూరు చేయించారు. ఈ చెక్కును తన క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. నిర్మల్ వైఎస్ఆర్ కాలనీలోని పోలింగ్ బూత్ దర్శనంలో భాగంగా వార్డు సమావేశం నిర్వహించారు. పట్టణంలో ప్రజలకు ఎటువంటి అభివృద్ధి ఫలాలు అందడం లేదని జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసింహరాజు, జిల్లా ఉపాధ్యక్షులు వడ్లకొండ అలివేలు, పట్టణ ఉపాధ్యక్షుడు కోడి దేవేందర్ ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రంలో ఇప్పటికీ రోడ్లు, డ్రైనేజీ లేని వార్డులు అనేకం ఉన్నాయని వారన్నారు. కార్యక్రమంలో మహిళలు, యువకులు పాల్గొన్నారు. ప్రజలందరూ ఉంటే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు మీరు ఏసీ రూమ్లో మంచి కార్లలో హాయిగా దర్జాగా జీవిస్తున్నారు. మేము భారతీయ జనతా పార్టీ ఒకటే అంటుంది, ఇవాళ వైఎస్ఆర్ కాలనీకి సంబంధించిన ప్రజలందరూ కూడా సుఖంతో ఉండాలా, ఆనందంతో ఉండాలా. అంటే నువ్వు ఎప్పుడైతే ఎలక్షన్కి వచ్చి అనేక వాగ్దానాలు చేశారు, మీరు ఇవాళ ఏమన్నారు, ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. ఇవాళ చాలామంది ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారు. అమ్మ, ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ వచ్చింది? ఒక్కరికి నచ్చిందా? ఎక్కడికి పోయింది ఇంద్రకరణ్ రెడ్డి గారు? మీరు ఇళ్ల శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు, మరి ఇళ్ల శాఖ మంత్రి ఉన్నప్పుడు కూడా ఒక్క ఇల్లు ఇలా కేటాయించలేదు. అదే రకంగా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నారు. దళితులకు ఇచ్చిన 3 ఎకరాల భూమి, మరి దళితులకు 3 ఎకరాల భూమి లేదు, డబుల్ బెడ్రూమ్ లేదు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నారు. పాపం వైఎస్ఆర్ కాలంలో కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వచ్చిందా వాళ్ళకి ఉద్యోగం? ఉద్యోగం లేదు. కానీ మీ కొడుకులు, మీ పిల్లలు అందరూ మాత్రం హాయిగా దర్జాగా వ్యాపారాలు చేసుకుంటూ 100 కోట్లు సంపాదిస్తున్నారు. అంటే వీళ్ళు ఓట్లేసేది దేనికోసం ఓట్లేయడం? మీ కుటుంబం 100 కోట్లు సంపాదించుకోవడం కొరకు ఓట్లేసినట్టు, అంతే కదా? మీకోసం వేసినట్టు కాదు. ఇవాళ వైఎస్ఆర్ కాలనీకి ఒకసారి అచీవుడు ఇంద్రకరణ్ రెడ్డి గారు ఒక్క రోడ్డు కూడా సరిగా లేదుగా, మొత్తం వాసనతో మురికి కాలువలు. ఇవాళ డ్రైనేజ్ లేక, డ్రైనేజ్ లేక ఇవాళ వాసన స్మెల్ వస్తుంది, ప్రతి వాడ స్మెల్ వస్తుంది, దోమలు వస్తున్నాయి. మరి ఇవన్నిటితోటి వీళ్ళందరూ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. చాలా మంది పేషెంట్లు అవుతున్నారు. వీళ్ళకి అసలు ఏం చేయాలో అర్థమైతే లేదు. ఈ ఊరు బయట వచ్చినటువంటి కాలనీని నువ్వు ఎంతో అభివృద్ధి పరచాలా. ఇవాళ గుడి కూడా మొత్తం కాలనీ వాళ్ళు కలిసి కట్టుకున్నారు కదా. ఏం చేసినట్టు ఇక్కడ నువ్వు గుళ్ళ మంత్రి, ఈ మంత్రి గుడిల మంత్రి. మరి గుడిల మంత్రి మనకు గుడి కట్టియాలి కదా. గుడి కూడా కట్టియావు, బడి కట్టియావు,
వీళ్ళకు రోడ్లు వేయవు, వీళ్ళకు డ్రైనేజీలు ఇవ్వవు, వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వవు, వీళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వవు. చివరికి అమ్మ మీకు పింఛన్లు కూడా ఇవ్వలేదు, చాలా మంది పింఛన్లు కూడా ఇవ్వలేదు. ఇవాళ పింఛన్లు కూడా వస్తలేవు. 100 మందిలో 10 మందికి ఉన్నాయి, 90 మందికి వేస్ట్. అమ్మా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది పింఛన్లు. ఎవరు ఇస్తున్నారు? నరేంద్ర మోడీ. ఏమంటుందంటే ప్రతి పేదవాళ్లకు, వృద్ధులకు, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకు 2000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈయన ఆపేస్తున్నాడు, ఈ కేసీఆర్ అనే వ్యక్తి ఆపేస్తున్నాడు. కులాన్ని బట్టి పదవులు పొందేవారు ఆ కుల ఔన్నత్యాన్ని పెంచే విధంగా వారి ప్రవర్తన ఉండాలని శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. ఏపీలోని కోనసీమ జిల్లా రామచంద్రపురంలో సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణపై ఆయన పరోక్ష విమర్శలు చేశారు. అమలాపురంలో జరిగిన కుడిపూడి చిట్టబ్బాయి సంస్మరణ సభలో వైవి సుబ్బారెడ్డి కాళ్ళ వద్ద మోకరిల్లిన తన కులం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని మంత్రి అనడం యావత్ శెట్టిబల జాతిని కలిసివేసిందని అన్నారు. 6/5/2022 తేదీన తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు బాదుడు కార్యక్రమానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వచ్చినటువంటి సందర్భంలో తాళరేవులో మమ్మడివరం నియోజకవర్గంలో బాదుడు కార్యక్రమంలో పాల్గొని నల్లమెల్లి మూలారెడ్డి గారిని పరామర్శ చేద్దామనే ఉద్దేశంతో బాదుడు కార్యక్రమం ముగించుకుని రామవరం బయలుదేరినటువంటి సంగతి అందరికీ తెలుసు. ఆ సందర్భంలో రామచంద్రపురం నియోజకవర్గం మీదుగా చోడవరం బైపాస్ రోడ్డు మీదుగా రామవరం వెళ్ళవలసినటువంటి సందర్భం చంద్రబాబు నాయుడు గారు Z+ కేటగిరీ కలిగినటువంటి వ్యక్తి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి, ప్రతిపక్ష నేతగా భారతదేశంలోనే ఒక స్థానం సంపాదించినటువంటి వ్యక్తి రామచంద్రపురం నియోజకవర్గం మీదుగా వెళ్తుంటే ఇప్పటి బీసీ సంక్షేమ శాఖ మార్చులు చెల్లు బోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారు ఒక కొత్త సాంప్రదాయం రామచంద్రపురంలో నెలకొల్పారు. చాలా హాస్యాస్పదంగా ఉంది. మా నాయకుడు వచ్చినప్పుడు మేము స్వాగతం చెప్పుకున్నటువంటి సందర్భంలో ఒక 10-12 మందిని రెచ్చగొట్టి సిబిఎన్ గో బ్యాక్ అని ఒక 10 ప్లే కార్డులు పెట్టుకుని మాకు 10 గజాల దూరంలో వాళ్ళని మహరింపజేసినప్పుడు చాలా కలత చెందాం. మా నాయకుడు వచ్చినప్పుడు మీ కార్యక్రమాలు చేసుకుంటాం, మీ నాయకుడు వచ్చినప్పుడు మీ కార్యక్రమాలు చేసుకోండి, మేము చెప్పి వెళ్ళిన తర్వాత మీరు ఏదైనా ఉంటే కౌంటర్ ఇవ్వండి ప్రజాస్వామ్యతంగా. ఇది సాంప్రదాయాలు, కొన్ని విలువలు ఉన్నాయి రాజకీయాల్లో. శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారు నేర్చుకోండి. రామచంద్రపురంలో మా నాయకుడు వెళ్తున్నప్పుడు మీరు రెచ్చగొట్టి ప్లే కార్డులు పెట్టి ఈ విధమైనటువంటి చర్యలను ఉసుగొలిపి ఆ కార్యక్రమాలు చేయడం మంచి పని కాదు. ఇది మంచి సాంప్రదాయం కూడా కాదు. ఇది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు పునరావృతం అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోమని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారిని. శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారు ఇది 40 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ. ఈ రామచంద్రపురంలో 4 సార్లు నెగ్గినటువంటి పార్టీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మళ్ళీ 2 ఏళ్ల తర్వాత స్విమ్మింగ్ పూల్ని పునఃప్రారంభించిన ఎమ్మెల్యే మాజీ ఎంపీ. కృష్ణా జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం, కూలిపోయిన కరెంటు స్తంభాలు, నీట మునిగిన కూరగాయల తోటలు. కూల్ డ్రింకులు ఆశ చూపి 2 పిల్లల కిడ్నాప్, పోలీసుల అదుపులో కిడ్నాపర్లు. గుంటూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం, 100 ఎకరాల్లో మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజం. నమస్కారం.